హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి యూనివర్స్ 124. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఫుల్ లెంత్ వ్లాగ్ అనమాట. ఎలా వస్తుంది ఏ ఐడియా లేదు, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. ఏమవుతే అది అవని అని చెప్పి కొంచెం నర్వస్గా ఉంది ఎలా వస్తుంది అని చెప్పి. బట్ ఫైన్, ఎలా అయినా రాని, ఎందుకంటే ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్, ఫుల్ లెంత్ వ్లాగ్ కాబట్టి నెక్స్ట్ చూసుకుంటా ఏమైనా మిస్టేక్స్ ఉంటే. యాక్చువల్గా ఇంకా నాకు కరెక్ట్గా 8 days ఉందన్నమాట నా కాలేజ్ ఓపెనింగ్కి. జూలై 31 నా కాలేజ్ ఓపెన్ అనమాట. కానీ 31 క్లాసెస్ జరగవు. అప్లికేషన్ సబ్మిషన్ ఇంకా ఓరియంటేషన్స్ అవన్నీ జరుగుతాయి ఆగస్ట్ 17 వరకు. ఆగస్ట్ 17 నా కాలేజ్ ఓపెన్ అవుతుంది. నాకు చాలా టెన్షన్, కొంచెం భయంగా ఉంది. బికాజ్ నా లైఫ్లో నేను మా మమ్మీ డాడీని చెల్లిని వదిలి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతోనే వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది లేదు. కొంచెం భయంగా ఉంది. వాళ్ళని వదిలేసి నేను ఉండగలుగుతానా ఉండలేనా అనే టెన్షన్ ఒక పక్క అనమాట. కానీ విల్ ట్రై బెస్ట్, ఉండడానికే ట్రై చేస్తాను. ఆల్రెడీ ఫీజు మొత్తం పే చేసేసారు, హాస్టల్ది కాలేజ్ది మొత్తము. ఇంకా 1 year ఏం టెన్షన్స్ ఏం లేవు. కానీ హాస్టల్లో నేను ఒక్కదాన్ని అంత దూరం వెళ్ళి ఉండగలుగుతానా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నా మైండ్లో రన్ అవుతుంది ఇప్పటికీ. చూడాలి. సో ఇంకా చెప్పాను కదా, లాస్ట్ షార్ట్ వీడియోస్లో నేను డిమార్ట్కి జూడియోకి వెళ్ళినట్టు షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి వెంటనే. కాలేజ్కి హాస్టల్కి సంబంధించి చాలా థింగ్స్ అయితే కొనుక్కున్నాను నేను. అవి ఏమేమి కొనుక్కున్నాను అది మీకు ఈ వ్లాగ్లో తెలుస్తుంది ముందర. అలాగే మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి చేసాము అన్నీ కూడా తెలుస్తుంది ఈ వ్లాగ్లోని. సో చాలా క్వశ్చన్స్ అయితే రన్ అవుతున్నాయి నా మైండ్లో. అసలు నేను ఉండగలనా అనేలాగా. నేను ఫస్ట్ ఆ వాటర్కి నాకు సూట్ అవుతుందా, ఉండగలుగుతానా అనేది కొంచెం చాలా భయంగా ఉంది. చూడాలి. ఆల్మోస్ట్ ఉండడానికే ట్రై చేస్తాను. పక్కా అక్కడ అయితే ఉంటాను, దానిలో అయితే వేరే ఆప్షనే లేదు. చూడాలి. సో ఇప్పుడైతే నేను ఏమేమి కొనుక్కున్నాను అవన్నీ మీకు ఈ బ్లాగ్లో తెలుస్తాయి. సో ఇంకా ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఏమేమి తీసుకున్నానో చూసేయండి. హియర్ ఇట్స్ గో. సో ఇంపార్టెంట్ నోట్స్ మెన్షన్ చేసుకోవడానికి ఒక 5 notebooks తీసుకున్నాను ప్రజెంట్ అయితే. పెన్స్, ఇంకా ల్యాప్టాప్ క్యారీ చేయడానికి బ్యాగ్, ఇంకా కొన్ని నైట్ వేర్స్ తీసుకున్నాను. సో ఇదైతే స్కర్ట్ అన్నమాట. ఇంకా కొన్ని క్లచెస్, రబ్బర్ బ్యాండ్స్ అవి క్యారీ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ట్రౌజర్స్ అండ్ టాప్స్ అనమాట, కాలేజ్ వియర్కి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లాంకెట్, టవల్స్, ఇక్కడ కోంబు, పేస్ట్, ఇంకా నాకు కావాల్సిన కొన్ని నెససరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ కొన్ని క్యారీ చేస్తున్నాను. మిర్రర్ ఆల్మోస్ట్ అక్కడ ఉంటుంది, బట్ ఎందుకైనా మంచిదని చెప్పి సేఫ్టీ సైడ్ కోసం క్యారీ చేస్తున్నాను. ఇంకా స్లిప్పర్స్, షూస్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో గైజ్, మీరు చూసారు కదా నేను ఏమేమి కొన్నాను, ఏమేమి తెచ్చుకున్నాను అనేసి. సో ఇవన్నమాట నేను పర్చేస్ చేసింది. ఇంకా ట్రెడిషన్ వేర్ ఇంకా ఓపెన్ చేయలేదు, అది మీకు అప్కమింగ్ షార్ట్ వీడియోస్లలో పోస్ట్ చేస్తాను నేను. సో నేను హాస్టల్ వెళ్ళడానికి ఇంకేమైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి.
నేను చెక్ చేసుకొని అవి కూడా పెట్టుకుంటాను, నెససరీ అయినటువన్నీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి యూనివర్స్ 124. థ్యాంక్ యూ, లవ్ యూ.